హాయ్, వెల్కమ్ టు హేమావతి ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని, మీ ఇంట్లో లక్ష్మీదేవి మంచిగా వచ్చి కనకవర్షం కురిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మా పూజ గది చూపించబోతున్నాను. ఈరోజు మీకు నాకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నేను ఎవరితో చెప్పుకోను, ఇట్లా దేవతలతో చెప్పుకొని హ్యాపీగా ఉండిపోతాను. ఎందుకంటే బయట వాళ్ళకి చెప్పినామనుకోండి, మనం కొంచెం చెప్తే వాళ్ళు అంతకంత జోడించి లేనిపోనివన్నీ చెప్పేస్తారనమాట. అందుకే నాకు అసహ్యం వచ్చేసింది మనుషుల మీద. ఇట్లా దేవతలకు చెప్పుకున్నా మనకు మంచి రోజులు వస్తాయి, మన బాధ వింటారు, మనకేం కావాలో అది ఇస్తారు ఎప్పటికైనా. అదే వేరే వాళ్ళకి చెప్తే మనకు ఉండే బాధల కన్నా అంతకంత రెట్టింపు వచ్చేట్టుగా చేస్తారు ఈ మనుషులు. అందుకే నేను ఎవరితో ఏం చెప్పుకోను ఫ్రెండ్స్. ఇట్లా అమ్మవారికి చెప్పుకుంటాను. ఇక్కడ చూసారా, ఇట్లా బొమ్మల్లో ఇట్లా పసుపు పూసాను కదా, అక్కడేమో అమ్మవారు అన్నమాట. ముత్యాలమ్మ, కొమలేటమ్మ, గుంటుగుండమ్మ, ఇట్లా ఈ రూపంలో తలుచుకుంటూ ఉంటాను. నేను దేవుళ్ళు మొక్కుంటూ ఉంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సింపుల్ ఇలా సింపుల్ పూజ చేసుకుంటాను. మనసుకి హాయిగా అనిపిస్తుంది అన్నమాట. నిజంగా మన అమ్మ నాన్నకు కూడా చెప్తే వాళ్ళు వింటారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అట్లా దేవతలతో మంచిగా మాట్లాడడం, మనసు విప్పి మాట్లాడడం, అప్పటి నుంచి నా అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది, నాకు హాయిగా ఉందన్నమాట. మీరందరూ చల్లగా ఉండాలని దేవుని రోజు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మా ఫ్యామిలీ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.